రేపటి నుంచి విశాఖలో సిఐఐ సదస్సు జరగనుంది. 2 రోజుల పాటు సదస్సు జరగనుంది. పెట్టుబడుల సదస్సుకు ముందే భారీగా ఎంఓయూలు కుదిరాయి. ఒక్క రోజులోనే 5 రంగాల్లో 35 ఎంఓయూలు కుదిరినట్లు అధికారులు తెలిపారు. 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇక ఇంధన శాఖలోనే 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంస్థలు ముందుకొచ్చాయి. ఏపీని విడిచి వెళ్లిన కంపెనీలను కూటమి ప్రభుత్వం తిరిగి తెచ్చింది. పారిశ్రామిక రంగానికి ఏపీ ఇస్తున్న సహకారానికి కంపెనీల నుంచి కితాబులు వస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టే అన్నా క్యాంటీన్లకు విరాళాలు కూడా వస్తున్నాయి. వేగమే వేదంగా పెట్టుబడుల సాధనకు సీఎం కృషి చేస్తున్నారు. రోజంతా 15కు పైగా సమావేశాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.